యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. భూతగ్రామः స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. ముందర శ్లోకంలో చెప్పినట్లు ఈ ప్రాణి సముదాయం అంతా కూడా కర్మవశమే. అంటే చేసిన కర్మని బట్టి ఈ కల్పంలో పుడుతున్నారు, మళ్ళీ మరణిస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ మరణిస్తూ సంసారం అనే మహాచక్రం తిరుగుతుంటే అందులో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ శ్లోకంలో భూత్వా భూత్వా అని చెప్పడం వలన జీవికి 1-2 జన్మలు కావు, చేసినటువంటి కర్మ అంతా అంతమయ్యేంత వరకు కూడా ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. కర్మబుద్ధుడు కాబట్టి ఆశాపాశములు అనే సంకెళ్లతో బంధింపబడి ఉండడం వలన అతడు అస్వతంత్రుడై ఉన్నాడు. అంటే స్వతంత్రంగా బంధాల నుండి బయటపడలేడు. కనుక ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం వలన ఈ కర్మబంధాన్ని తెంపేసి ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారం నుండి బయటపడచ్చు. ఇప్పటికీ ఈ జీవుడు కొన్ని కోట్ల జన్మలను ఎత్తుతున్నాడు. ఏదో చాలా పుణ్యం చేసుకోవటం వలన అత్యంత ఉత్తమమైన జన్మైనటువంటి మానవ జన్మ వచ్చింది. అందులో చక్కటి సంస్కారవంతమైన సదాచారమైనటువంటి కుటుంబంలో పుట్టి భగవద్గీత వంటి అద్భుత కావ్యాలను చదివి అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయటం ఇంకా ఉత్తమం. ఎంతో సౌభాగ్యము సుకృతము ఉంటేనే గాని ఇటువంటి ఆలోచన అందరికీ రాదు. అంత అదృష్టం వలన కలిగిన ఈ జన్మని సదుపయోగం చేసుకుని పరమార్థ విజ్ఞానాన్ని తెలుసుకుని జన్మ పరంపరను పూర్ణ విరామము అంటే ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంతవరకు అవివేకం చేత జనులు అపూర్ణ విరామము అంటే కామాలు పెడుతూనే వస్తున్నారు. కనుక ఇప్పటికైనా తెలుసుకుని భగవంతుడిని ఆశ్రయించి జన్మ పరంపరలను అంతం చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఈ జన్మకు కారణం కర్మ. ఆ కర్మ ఎలా వచ్చింది? పూర్వజన్మలో కర్మ బ్యాలెన్స్, మళ్ళీ ఈ జన్మలో కర్మ ఫార్వర్డ్, నెక్స్ట్ జన్మ, ఇలాగా ముందు జన్మలకు కర్మలు కుప్పలు తెప్పలుగా పడిపోతున్నాయి. అయ్యప్ప మాల ధరులకు ఇరుముడి అని వేస్తూ ఉంటారు కదా, అందులో 2 ముడులు ఉంటాయి. ఒకటి సంచితము, రెండవది ఆగామి. అంటే ఒక మూట సంచితం అంటే దాచుకున్న మూట, జన్మ జన్మల నుండి దాచుకున్నటువంటి మూట అన్నమాట. రెండవది ఈ జన్మ మూట. అనేక జన్మల నుండి కర్మఫలాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ ముడులను గురువు మాత్రమే వాటిని తీయగలుగుతాడు. అంటే మన యొక్క మాటలని, ఆ మూటలను అన్నింటినీ కూడా పరమాత్మకు సమర్పించాలి. అప్పుడు ఆ పరమాత్మ కష్టాల నుండి బయటపడవేస్తాడు. కర్మ వలన ఒకళ్ళు ఆడవాళ్ళుగా పుడతారు, ఒకళ్ళు మగవాళ్ళుగా పుడతాడు, ఒకడు రోగాలతో పుడతాడు, ఒకడు భోగంతో పుడతాడు, ఒకడు బుద్ధిమంతుడిగా పుడతాడు, ఒకడు బుద్ధి లేనివాడిగా పుడతాడు. అంటే వాళ్ళ కర్మ ఫలం అటువంటిది. ఎందుకు ఇన్ని తేడాలు అంటే వాళ్ళందరూ ఒకే విధంగా పుట్టొచ్చు కదా అంటే పుట్టరు. వాళ్ళు చేసుకున్నటువంటి కర్మను అనుసరించి బుద్ధి ఉన్నవాళ్ళుగా, బుద్ధి లేని వాళ్ళుగా రకరకాలుగా వాళ్ళు పుడుతూ ఉంటారు. కనుక అట్టి కర్మల నుండి బయటపడేసేది పరమాత్మ ఒక్కటే. ఆ పరమాత్మను పట్టుకుని ఈ జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.